హాయ్ ఫ్రెండ్స్, పెళ్లికాని ప్రసాద్ సప్తగిరి హీరోగా ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కట్నం వారి కుటుంబంలో అందరూ కట్నం తీసుకొని కట్నం మీద ఒక శాసనాల గ్రంథం కూడా రాస్తారు. అయితే మన పెళ్లికాని ప్రసాద్ మలేషియాలో జాబ్ చేస్తున్న 38 ఏళ్ళు వచ్చినా అతనికి పెళ్లి అవ్వదు. కారణం అతని తండ్రి పెళ్లికాని ప్రసాద్ పెళ్లి నుంచి 2 కోట్ల కట్నం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ₹1 తగ్గినా పెళ్లి చేయను అంటాడు. అలాంటి సమయంలో ఎన్ఆర్ఐ సంబంధాలు మాత్రమే యాక్సెప్ట్ చేస్తూ ఫ్యామిలీ మొత్తం అల్లుడు ద్వారా ఫారెన్లో సెటిల్ అయిపోవాలని హీరోయిన్ కుటుంబం ఆశపడుతూ ఉంటుంది. అయితే పెళ్లి సంబంధం కోసం మలేషియా నుండి వచ్చిన ప్రసాద్ పెళ్లి సంబంధం ఫెయిల్ అవడంతో అది తెలుసుకున్న హీరోయిన్ ఫ్యామిలీతో కలిసి హీరోకి ట్రాప్ వేస్తుంది. ఆ తర్వాత పెళ్లికాని ప్రసాద్కి పెళ్లి అయిపోతుంది. పెళ్లి అయిన తర్వాత హీరోయిన్కి ప్రసాద్ మలేషియాలో జాబ్కి వెళ్ళడని తెలుస్తుంది. ఆ తర్వాత ఎన్ఆర్ఐ ఫ్యామిలీగా ఫారెన్లో సెటిల్ అయిపోవాలనుకున్న హీరోయిన్ ఫ్యామిలీ ఏం చేసింది, శోభనం కూడా అవ్వని పెళ్లికాని ప్రసాద్ ఏం చేశాడు, తన పెళ్లిని కాపాడుకున్నాడా లేదా అన్నది కథ. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గోపిడి అసలు సినిమాని ఒక సినిమాలా తీయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఏ సీన్ని ఎక్కడ ఎంతవరకు తీయాలో, ఎంతవరకు సాగదీయాలో, ఏ షాట్ ఎక్కడ కట్ చేయాలో ఒక్కటి కూడా రాలేదు అతనికి. షార్ట్ డివిజన్ నుంచి, స్క్రీన్ ప్లే నుంచి ఓవర్ కామెడీని టూ మచ్గా ఎక్స్టెండ్ చేసి బోర్ కొట్టిస్తాడు దర్శకుడు. ముఖ్యంగా హీరోయిన్ ఇంట్లో ఒక పనివాడు ఉంటాడు. వాడు చేసే ఓవర్ యాక్షన్ ఎంత ఓవర్గా ఉంటుందంటే, RRRలో జెన్నీ క్యారెక్టర్ అంటే ఎన్టీఆర్ ప్రేమించే ఒక ఫారెన్ అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఫారెన్ వెళ్ళాలనుకుంటాడు. ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా వాడికి తెలీదు. ఏదో ఒక ఫారెన్ వెళ్ళిపోదామని, చివరికి మలేషియా కూడా వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటాడు ఆ అమ్మాయి కోసం. ఇంత చిరాగ్గా లాజిక్లెస్గా తీసాడు సినిమాని. హీరోయిన్ కూడా అంతే, ఎవడైనా పర్లేదు ఫారెన్ కుర్రాడైతే చాలు అన్న టైప్లో ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం హీరో మలేషియాలో జాబ్ చేయట్లేదు, పాస్పోర్ట్ కూడా చించేసాడని తెలిసిన తర్వాత ఒక్క ఉతుకుతారు. నిజంగా ఇంత వరస్ట్గా టేకింగ్ ఉంటుందా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి సినిమా చూశాక. పోనీ ఇది కామెడీ సినిమా కదా అని వదిలేస్తే, సప్తగిరి పాత్ర అటు కామెడీ చేస్తుందో తెలీదు, సీరియస్గా ఫీల్ అవుతుందో తెలీదు, బాధపడుతుందో కూడా తెలీదు. ఇంకా డైనింగ్ టేబుల్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ డైనింగ్ టేబుల్ మీద అతనికి చికెన్ నగ్గెట్స్ పెడుతున్నారో తెలీదు, పిజ్జా పెడుతున్నారో తెలీదు, ఏం తింటున్నాడో కూడా అర్థం కాదు మనకి. అక్కడ కూడా టూ మచ్ ఓవర్ యాక్షన్ గోల. ఇక హీరోయిన్ తండ్రి పాత్ర అయితే చెవిటి మాలోకం అన్నట్లు ఉండి, అది కరెక్ట్గా ఎప్పుడు పంచ్ చేయాలో కూడా తెలీదు. అనవసరమైన షాట్లో పంచులేస్తూ ఉంటుంది, అవి సరిగ్గా పేలవు. అప్పటికే ప్రేక్షకుడికి నీరసం వచ్చేసి ఉంటుంది. అక్కడి నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ అక్కడ కామెడీ పండదు. అక్కడక్కడ ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా ఏరియల్ షాట్స్ చాలా బాగుంటాయి, కానీ ఆ షాట్స్ కూడా అనవసరంగా తీశారు అనిపిస్తుంది. సప్తగిరి తన పాత్రని బాగా చేశాడని ఎక్కడ చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ పాత్ర కంటిన్యూటీ లేదు. ఆ పాత్ర ఫీల్ అయ్యే విధానం కూడా సినిమాకి కానీ ఆ సీన్కి కానీ కరెక్ట్గా అతికినట్లు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ ఉందంటే చూడడానికి పర్వాలేదు అనిపిస్తుంది, బాగానే ఉంది. టూ మచ్ మేకప్ చేసి చాలా తెల్లగా చూపిస్తారు సప్తగిరిని, హీరోయిన్ని. ఇద్దరిని మ్యాచ్ చేశారు. కానీ సప్తగిరి ఫేస్కి మేకప్ వేశారు కానీ చేతులకు మాత్రం మేకప్ వేయడం మర్చిపోయారు. అవి మాత్రం నల్లగా అనేస్తూ ఉంటాయి. ఇక సప్తగిరి తండ్రి పాత్రలో నటించిన వ్యక్తి డీజేటీలో కూడా తండ్రిగా చేశాడు. ఆయన ఓకే అనిపిస్తాడు. ఆయన పాత్రను అతను న్యాచురల్గా బాగా చేశాడు. ఆయన మాత్రం పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. అతని తమ్ముడు పాత్ర కూడా బాగుంటుంది. అతను కూడా 50 ఏళ్ళు వచ్చినా పెళ్లి లేకుండా, కట్నం వారు రాసిన శాసనాల గ్రంథం ప్రకారం అతను కూడా పెళ్లి కాకుండా మిగిలిపోతాడు. ఇక హీరో ఫ్రెండ్ కూడా కామెడీ చేద్దామని ట్రై చేసిన అది కూడా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. శేఖర్ చంద్ర అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు సినిమాకి ఏమాత్రం హెల్ప్ కాలేదు. ఒక్క పాట కూడా అంత గొప్పగా ఉండదు. పాటల్లో కొరియోగ్రఫీ అయితే జోక్గా అనిపిస్తుంది. లిరిక్స్ చూస్తే అసలు సాంగ్కి కొరియోగ్రఫీకి మ్యాచ్ అవ్వవు. పెళ్లికాని ప్రసాద్ వీడు అని పక్కనున్న ఆర్టిస్టులు ప్రసాద్ని చూపిస్తూ డ్యాన్స్ చేయాలి కానీ పెళ్లికాని ప్రసాద్ వీడని హీరోయే డ్యాన్స్ వేసుకుంటూ ఉంటాడు. అదేంటో నాకు అర్థం కాలేదు. కొరియోగ్రఫీ కూడా కొత్త స్టెప్పులు ట్రై చేసి అవి టైమింగ్ లేకుండా రాకేష్ మాస్టర్ స్టెప్పుల్లా అనిపించి జోక్గా అనిపిస్తాయి తెర మీద చూసినప్పుడు. ఎడిటింగ్ చాలా చేయాల్సి ఉంది. సీన్ టు సీన్ బోర్ కొట్టిస్తుంది ఈ సినిమా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఎప్పుడు పోదామా థియేటర్లోంచి అన్న ఫీలింగ్ కలుగుతుంది మీకు. ఎక్కడా కామెడీ లేని ఈ కామెడీ ఫిల్మ్ అనబడే పెళ్లికాని ప్రసాద్ని చూడాలంటే సాహసం అనే చెప్పాలి. డైలాగ్ ఒక్కటి కూడా మీకు నవ్వు తెప్పించదు. డైలాగ్ రైటర్ కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.
మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?